ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ముచ్చట చూస్తే చాలా రందనిపిస్తుందిలా. కొనిజర్ల మండలంలో జంపాల నగర్ అనే గిరిజన ఊరుంది. గా ఊరికి ఏం మాయా రోగం వచ్చిందో ఏందో గాని ఊళ్ళో చాలా మందికి కిడ్నీ రోగాలు అంటుకుంటున్నాయంట. గట్ల ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు, ఊళ్ళున్నోళ్ళ ప్రతి 10 మందిలో ఒక్కరికి ఈ రోగం గిట్లా వస్తుండేసరికి గా ఊరోళ్ళందరూ మస్తు భయపడుతుండ్రు. ఇక గా రోగాలు వచ్చిన వాళ్ళు ఇప్పటికే ఖమ్మం హైదరాబాద్లో ఉన్న పెద్ద దవాఖానాలకు తిరుగుతుండ్రు. దాంట్లో చాలా మందికి డయాలసిస్ గిట్లా చేయాల్సి వస్తుందంట. అసలే రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు. ఇక ఈ తిరుగుళ్లకు దవాఖానా ఖర్చులకు గాళ్ళందరూ మస్తు తిప్పలు గిట్లా పడతానని తెలిసింది. ఇప్పటిదాకా దగ్గర 10 మంది దాకా కిడ్నీ రోగంతో కాటికి చేరిందంటే గాడ ముచ్చట ఎట్లుందో మీరే సోచాయించుండ్రి. అయితే ఖరాబ్ నీళ్ళు తాగుతున్నందుకే కిడ్నీ రోగాలు ఇట్లా వస్తున్నాయేమో అని డాక్టర్లు సుతంగా అనుమానిస్తున్నారంట. మరి మన సర్కార్ వాళ్ళు జల్దిన స్పందించి అక్కడ నీళ్ళని టెస్టింగ్లు గిట్లా చేయించాలని చాలా మంది డిమాండ్ గిట్లా చేస్తుండ్రు. లేదంటే గిట్లనే అందరికి కిడ్నీ గిట్లా ఖరాబ్ అవ్వకుండా కాటికి గిట్లా దారి పడితే పరిస్థితి ఇంకింత షేదాడిపోయే ప్రమాదం సుతంగా ఉంటుంది కదా. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కిడ్నీల రోగంతో ఫానమిడిసేటోళ్ళ లెక్క గట్టిగానే ఉన్నట్లు రికార్డులు గిట్లా చెప్తున్నాయి. 2023లో ప్రతి 1,00,000 మందిలో 19.84% సావులతోని మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి జాగాలు ఉందంటే ఇది మన అందరం ఆలోచన చేయాల్సిన ముచ్చట్నే. బీపీలు చక్కెర వ్యాధులతోనే గిసొంటి కిడ్నీ రోగాలు పెరుగుతున్నాయని నిపుణులు గిట్లా చెప్పుకోతుండ్రు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డయాలసిస్ చేయించుకునేటోళ్ళ లెక్క దినదినం పెరుగుతుంది. మరి ఇటు చూస్తే మన సర్కార్ దవాఖానాల సౌలతులు ఎట్లుంటాయో మనకు తెలిసిన ముచ్చట్నే. గా దవాఖానాల సౌలతులు గిట్లా పెంచి ఇంకిని డయాలసిస్ కేంద్రాలు పెట్టాలని అక్కడ ఉన్న వాళ్ళందరూ సర్కారును అడుగుతుండ్రు. కిడ్నీ సమస్య ప్రాబ్లం రావడానికి వాతావరణం హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడడం, ఇంకా వాళ్ళు ఉండే జీవన విధానాన్ని బట్టి అలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్న. ఇక్కడ పైగా ఇది రిమోట్ ఏరియా కాబట్టి ఇక్కడ పర్యావరణం అంత బాగోదు. అంటే మురికి కాలువలు రోడ్లు అంత కరెక్ట్గా ఉండవు. మా ఊళ్ళో ప్రతి ఒక్క ఇల్లు కిడ్నీ బాధపడుతున్నది. ప్రతి ఒక్క ఇంట్లో కిడ్నీ బాధ అండి. ఈ వాటర్ ప్రాబ్లమా దేని ప్రాబ్లమా మాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు 2-3 సార్లు టెస్టులు తీసుకురారండి, మంచి టెస్టులు తీసుకురాలే కానీ ఆ టెస్టులు మళ్ళీ మాకు చేయాలండి. ఇక గిసొంటి రోగాల మీద జనాలకు ఎరక చేయించాల్సిన అవసరం సుతంగా ఉందిలా. మన సర్కార్ వాళ్ళు ఇప్పుడన్నా అసలుగా ఊళ్ళో ఏం జరుగుతుందని వాళ్ళందరి కిడ్నీలు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయని ఎంక్వైరీ గిట్లా చేసి గాళ్ళ పానాలు గాలే గలవకుండా గట్టిగా ఏదో ఒకటి చేయాలి. లేకుంటే ఇంకెన్ని ఫానాలు ఆగమవుతాయో ఇంకెన్ని ఫానాలు గాలగలుగుతాయో నాకైతే మస్తు రంది ఉంది.